డీజీపీ పర్యవేక్షణలోనే సెర్చ్ ఆపరేషన్ నడిచిందని దీనికి సంబంధించి పూర్తి వివరాలు డీజీపీ వెల్లడించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. హిడ్మా ఎక్కడి నుంచే వెళ్లారనేది ఇంకా స్పష్టలేదని ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు చెప్తామన్నారు. పోలీసులకు ఉండే 5 ఫోర్స్ తో వారు ఎదురు తిరగలేరన్నారు. అయితే 5 జిల్లాల్లో నేడు ఈ ఆపరేషన్ జరిగిందని కృష్ణా జిల్లా పరంగా తమ ఆపరేషన్ వివరాలు తెలియజేసినట్లు తెలిపారు. డేటా మొత్తం తీసుకుని విచారణ ముగిశాక అన్ని విషయాలు తెలియపరుస్తామన్నారు. మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్లో కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీం ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీల్ గివ్.